భగవంతుడా, ప్రశాంతంగా ఉందామని గుడికి వస్తే ఈ పోల్స్కు పట్టుకొని వేలాడటం ఏంటి, ఇదేంటి? ఒక్కసారి గుండె జల్లుమంది కదా. అవును, నాకు కూడా అలాగే అనిపించింది. ఇది దెయ్యాల గుడి. ఇంకా మధ్యాహ్న హారతి సమయంలో అయితే ఇంకా గుండె జల్లుమంటుంది. అసలు ఏం గుడి ఇది? ఈ గుడిలో ఏం జరుగుతుంది తెలుసుకుందామా? గాంగాపూర్లోని దత్తాత్రేయ దేవాలయం. ఇది కర్ణాటకలో ఉంది. మనం ఈ వీడియోలో సీన్స్ చూసి భయపడుతున్నాం, కానీ ఏరి కోరి అమావాస్య పౌర్ణమి రోజు తండలుగా జనాలు వస్తుంటారు. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ గుడిలోకి రాగానే హారతి టైములో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని వాళ్ళ నమ్మకం. మీకెవరికైనా ఆత్మ ప్రవేశించింది అనే నమ్మకం కానీ, లేదంటే ఇలాంటి మూఢనమ్మకాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు మధ్యాహ్న హారతి టైంలో జనాలకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మనుషులు తయారై బయటకు వస్తున్నారని, ఈ గుళ్ళో అమావాస్య పౌర్ణమి రోజున జనాలందరూ కూడా బారులు తీరి వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అన్నింటినీ పోగొట్టుకొని బయటకు వస్తున్నారు. మీకు ఎవరికైనా ఇలాంటి నమ్మకాలు ఉంటే తప్పకుండా గాంగాపూర్, కర్ణాటకలోని గాంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళండి. అన్నీ సెట్ అయిపోతాయి. అయితే ఈ గుడి మీద కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమంది పూజారులు 20,000 కోట్ల రూపాయలు పూజకు సంబంధించి జనాల దగ్గర నుంచి వసూలు చేశారని, వాళ్ళని ఒక 5 మందిని విచారణ చేసి వారిపై FIR నమోదు చేశారని తెలుస్తుంది. మీకు ఇటువంటి నమ్మకాలు గన ఏమైనా ఉంటే తప్పకుండా కర్ణాటకలోని ఈ గుడికి వెళ్ళండి.